1979 ఓకేనా. మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం అంటే 1979. ప్రధానమంత్రి అంటే మొరార్జీరాయ్ దేశాయ్, గవర్నమెంట్ అంటే జనతా పార్టీ, జనతా గవర్నమెంట్ అనేటువంటిది చెప్పాలి. సరే, ఈ మండల్ కమిషన్ అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇయర్ కూడా కొంచెం మాడిఫికేషన్ చేసుకోండి. 1980 మండల్ కమిషన్ అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చినటువంటి సంవత్సరం కూడా చిన్న మాడిఫికేషన్ అండి. 1980 ఎవరికి రిపోర్ట్ ఇచ్చింది అంటే అప్పటికి జనతా ప్రభుత్వం పడిపోయింది. జనతా ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఎవరికి రిపోర్ట్ ఇచ్చింది అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మండల్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వమైన, రిపోర్ట్ ఇచ్చింది ఎవరికి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి. అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరు? మండల్ కమిషన్. చిన్న మాడిఫికేషన్స్ అండి, ఇయర్లు మార్చుకోండి, 79 లాగా మార్చుకోండి, 80 లాగా మార్చుకోండి. అదేవిధంగా ఇంతకుముందు రిపోర్ట్ కూడా మొరార్జీరాయ్ దేశాయ్కి ఇచ్చారు అని చెప్పింటాను, అది కూడా మార్చుకొని ఇందిరాగాంధీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మండల్ కమిషన్ అనేటువంటిది ఇచ్చినటువంటి రిపోర్టులో మనకు కొన్ని రిపోర్టులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటువంటిది చెప్పుకున్నాం. ఈ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులో పాపులేషన్ అనేటువంటిది, బీసీ పాపులేషన్ అనేటువంటిది మోర్ దాన్ 50% అంటే 52% ఉంది. బీసీ పాపులేషన్ అనేటువంటిది 52% ఉంది అని ఎలా చెప్పగలిగింది అంటే భారతదేశంలో చివరిసారిగా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేటువంటివి, కులాల ఆధారంగా జనాభా లెక్కలు అనేటువంటివి 1931 సంవత్సరంలో చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేటువంటివి చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాల ఆధారంగా ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనేటువంటి లెక్కలు ఇప్పటి వరకు కూడా తీయలేదు. అందుకని 1931 సెన్సస్ ప్రకారం బీసీలు అనేటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు అంటే మోర్ దాన్ 50% ఉన్నారు. 52% జనాభా ఉంది. కాబట్టి ఈ 52% జనాభాకి వాళ్ళ యొక్క పాపులేషన్ రేషియో ప్రకారం 52% రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వాలి. కాకపోతే అంతకుముందు బాలాజీ వర్సెస్ మైసూర్ ప్రభుత్వం కేసులో రిజర్వేషన్స్ అనేటువంటి వాటికి ఒక లిమిట్ పెట్టింది. కాబట్టి ఆల్రెడీ ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 7.5%, టోటల్ 22.5% రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 27% రిజర్వేషన్స్ అనేటువంటివి బీసీలకు ఇవ్వండి అని ఎవరు రికమెండ్ చేశారు అంటే మండల్ కమిషన్ అనేటువంటిది రికమెండ్ చేయడం జరిగింది. మొత్తం కులాలలో 3743 కులాలు అనేటువంటివి వెనుకబడిన కులాలుగా నిర్ధారించి 3743 కులాలు అనేటువంటివి బ్యాక్వర్డ్ క్లాసులాగా కన్సిడర్ చేసి వాళ్ళ యొక్క పాపులేషన్ అనేటువంటిది 1931 జనాభా లెక్కల ప్రకారం 52% ఉంది. కాబట్టి అంత శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి. కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 50% కంటే మించకూడదన్నారు. కాబట్టి వాళ్ళకి ఒక 27% రిజర్వేషన్స్ ఇవ్వండి అని మండల్ కమిషన్ చెప్తే ఈ రిపోర్టుని ఇందిరాగాంధీ గవర్నమెంట్, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పెద్దగా కన్సిడర్ చేయలేదు. కాకపోతే విపి సింగ్ ప్రభుత్వం అనేటువంటిది 1990 సంవత్సరంలో విపి సింగ్ ఒక్క సంవత్సరమే ఉంటాడండి. ఆయన 1989 నుంచి 90 వరకు మాత్రమే ఉంటాడు ప్రధానమంత్రిగా. ఎవరు అంటే విపి సింగ్. విపి సింగ్ అనేటువంటి వ్యక్తి మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును బయటకు తీసి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఓబీసీలకు రిజర్వేషన్స్ అనేటువంటివి ఇస్తున్నాను అని చెప్పాడో
బీజేపీ గవర్నమెంట్ తన యొక్క సపోర్టును బ్యాక్ స్టెప్ వేయడంతో విపి సింగ్ ప్రభుత్వం అనేటువంటిది పడిపోయింది. తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం అనేటువంటిది 1991 సంవత్సరం నుంచి 1996 వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు అనేటువంటి వ్యక్తి పూర్తి మద్దతు లేకపోయినప్పటికీ కంప్లీట్ అంటే లోక్సభలో సగం కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోయినప్పటికీ పూర్తి మద్దతు అంటే పూర్తిగా మెజారిటీ లేకపోయినప్పటికీ ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పూర్తి కాలం రన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు అనేటువంటి వ్యక్తి 1991 నుంచి 96 వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రి అవగానే మండల్ కమిషన్ అంటే ఈయన ప్రధానమంత్రి అవగానే ఈ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని విపి సింగ్ అనేటువంటి వ్యక్తి ఇంప్లిమెంట్ చేయడానికి జీవో ఇస్తే ఈయన మళ్ళీ దాంట్లో ఏం చేశాడు అంటే ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకు ఎంత శాతం రిజర్వేషన్స్ కల్పించాడు అంటే 10% రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పిస్తున్నాను అని చెప్పడం జరిగింది. దీనంతటిపైన మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో బీసీలకు కల్పించినటువంటి 27% రిజర్వేషన్లకు ఎగెయినెస్ట్గా ఇందిరా సాహ్ని అనేటువంటి వ్యక్తి కేసేయడంతో ఈ ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే 1993 సంవత్సరంలో ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే బీసీలకు కల్పించినటువంటి 27% రిజర్వేషన్స్ అనేటువంటివి వ్యాలిడే, అవి చెల్లుబాటు అవుతాయి. కాకపోతే బీసీలలో ఆర్థికంగా మెరుగైనటువంటి వాళ్ళు అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు సంపన్న వర్గము అనేటువంటి దాన్ని మినహాయించండి, క్రీమీ లేయర్ అనేటువంటి వాళ్ళని మినహాయించండి అని చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి అంటే అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలకి కల్పించిన 10% రిజర్వేషన్స్ అనేటువంటివి చల్లవు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు రిజర్వేషన్స్ అనేటువంటివి ఇనీషియల్గా జాబులు కల్పించేటప్పుడు మాత్రమే అంటే ఉద్యోగంలో ప్రవేశించేటప్పుడు మాత్రమే రిజర్వేషన్స్ ఇస్తారు, కానీ ప్రమోషన్స్ అనేటువంటి వాటిలో రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని చెప్పింది. దానితో పాటు క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది, కానీ అప్పుడు కూడా ఆ సంవత్సరం ఉద్యోగాలు రిజర్వేషన్స్ కల్పించేటప్పుడు 50% మించరాదు అని చెప్పింది. దానితో పాటు ఇంకొక చిన్నది మండల్ కమిషన్ దగ్గర ఒక చిన్న పాయింట్ రాసుకుందాం. ఏమని రాసుకుందాము అంటే బీసీల యొక్క స్థితిగతులు అనేటువంటివి పరిశీలించడానికి మీరు అప్పుడప్పుడు ఒక కమిషన్ కాదు ఏర్పాటు చేయాల్సింది, ఒక పర్మనెంట్ కమిషన్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. అంటే మీరేదో ఒక కమిషన్ ఏర్పాటు చేసి రిపోర్టు తీసుకోవడం, ఆ రిపోర్టు తీసుకున్న తర్వాత బీసీ కమిషన్ అనేటువంటిది వదిలేయడం కాదు. ఏ కులాల వాళ్ళని బీసీలుగా కన్సిడర్ చేయాలి అంటే ఇన్క్లూజన్, ఏ కులాల వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి బీసీలలో, ఏ కులాల వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఏ కులాల వాళ్ళని బీసీల నుంచి తీసేయాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఒక పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఒక శాశ్వతమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఇలా ఈ పర్మనెంట్ కమిషన్ అనేటువంటి దాన్ని, ఒక శాశ్వతమైనటువంటి కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఏ కేసులో? ఇందిరా సాహ్ని కేసులో. ఏ కేసు అండి? ఇందిరా సాహ్ని కేసు. ఈ ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 1993 సంవత్సరంలో ఒక శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. పర్మనెంట్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక శాశ్వతమైనటువంటి ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని ఇందిరా సాహ్ని కేసులో జడ్జిమెంట్ వస్తే
ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని 1993 సంవత్సరంలో ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇది ఎలా ఏర్పడింది అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. పార్లమెంట్ చేసినటువంటి చట్ట ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. అంతేగాని ఇనీషియల్ గా ఏర్పాటు చేసినప్పుడు దానికి రాజ్యాంగబద్ధ హోదా అనేటువంటిది లేదు. ఇనీషియల్ గా ఏర్పాటు చేసినప్పుడు దానికి కాన్స్టిట్యూషనల్ హోదా అనేటువంటిది లేదు, రాజ్యాంగబద్ధ హోదా లేదు. ఎలా ఏర్పాటు చేశారు అంటే పార్లమెంటు చేసినటువంటి ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను బేస్ చేసుకుని 1993 సంవత్సరంలో ఒక శాశ్వతమైనటువంటిది అంటే కమిషన్ అనేటువంటిది పర్మనెంట్ గా ఉంటుంది, అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు మారిపోతా ఉంటారు అంతే. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే టెంపరీగా, అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు, రిపోర్ట్ ఇస్తుంది, దాని యొక్క టైం పీరియడ్ అయిపోతుంది, ఇంకా కమిషన్ ఉండదు. అలా కాకుండా పర్మనెంట్ గా శాశ్వతంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది 1993 సంవత్సరంలో. ఇది పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థలాగా ట్రీట్ చేయడం జరిగింది. కాకపోతే 2018 సంవత్సరంలో చేసినటువంటి 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2018 సంవత్సరంలో చేసినటువంటి 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ప్రకారం బీసీ కమిషన్ అనేటువంటి దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ, కాన్స్టిట్యూషనల్ హోదా కల్పిస్తూ, బీసీ కమిషన్ అనేటువంటి దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ కొత్తగా రాజ్యాంగంలో 338B అనేటువంటి ఆర్టికల్ను చేర్చడం జరిగింది. మళ్ళీ చూడండి, రాజ్యాంగంలో బీసీ కమిషన్ అనేటువంటి దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ, కాన్స్టిట్యూషనల్ హోదా అనేటువంటిది ఇస్తూ ఏ ఆర్టికల్ని యాడ్ చేశారు అంటే 338B అనేటువంటి ఆర్టికల్ను యాడ్ చేయడం జరిగింది. అంతకుముందు బీసీ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం గురించి అంతకుముందు ఒక బీసీ కమిషన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ అనేటువంటిది లేదు. కానీ 338B అనేటువంటి ఆర్టికల్ను చేర్చి ఒక శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధ హోదా అనేటువంటిది కల్పించడం జరిగింది. అంతకుముందు ఎస్సీ కమిషన్ అనేటువంటి దానికి ఎటువంటి రైట్స్ అయితే ఉన్నాయో, ఎస్టీ కమిషన్ అనేటువంటి దానికి ఎటువంటి రైట్స్ అయితే ఉన్నాయో ఆ హక్కులు కల్పిస్తూ 338B అనేటువంటి ఆర్టికల్ను కొత్తగా చేర్చుకొని ఒక శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారము అంటే 338B అనేటువంటి ఆర్టికల్. అంటే బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా కల్పించినటువంటి అమెండ్మెంట్ ఎన్నోది? 102వ అమెండ్మెంట్. 103 అనేటువంటిది ఏడబ్ల్యూఎస్కు సంబంధించింది, 102 అనేటువంటిది బీసీ కమిషన్కు సంబంధించింది. ఇనీషియల్గా బీసీ కమిషన్, శాశ్వతమైన బీసీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1993 సంవత్సరంలో ఏ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను బేస్ చేసుకొని, ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను బేస్ చేసుకుని అలా 1993లో ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ అనేటువంటిది పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడింది కాబట్టి అది చట్టబద్ధ హోదా. అదే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది కాబట్టి 2018 నుంచి అది రాజ్యాంగబద్ధ హోదా. ప్రజెంట్ బీసీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా కాదా? కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే కాన్స్టిట్యూషన్ లో ఏదైనా ఒక ఆర్టికల్ దాని గురించి చెప్తుంది కదా. ఏ ఆర్టికల్ చెప్తుంది? 338B. అంటే ఏదైనా ఒక ఆర్టికల్ చెప్తే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు, ఏ ఆర్టికల్ చెప్పకపోతే దాన్ని
అంటే అది ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, చట్టం ద్వారా ఏర్పడితే చట్టబద్ధ సంస్థలు, క్యాబినెట్ యొక్క అడ్వైస్ ద్వారా ఏర్పడితే వాటిని అడ్వైజరీ బాడీస్, సలహా సంస్థలు అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఇందిరా సాహ్ని కేసులో జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడంతో తర్వాత 2 రాజ్యాంగ సవరణ చట్టాలు, 77వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది పివి నరసింహారావు ప్రభుత్వం. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించింది. 81వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దీని ప్రకారం క్యారీ ఫార్వర్డ్ రూల్ ప్రకారం, క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేటువంటిది చెల్లుతుంది. ఎప్పుడు అంటే రిజర్వేషన్స్ అనేటువంటివి 50% మించినప్పటికీ కూడా ఈ క్యారీ ఫార్వర్డ్ రూల్ ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటివి చెల్లుతాయి అని చెప్పడం జరిగింది. ఇంతటి వరకు మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. కొత్తగా బీసీ కమిషన్కు సంబంధించినటువంటి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ 17th ఆర్టికల్ అనేటువంటిది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 17th ఆర్టికల్ అనేటువంటిది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ.